రుచి వేదికకి స్వాగతం అండి. చూడండి, మా బాబు వచ్చేసి నాకు కావాలా, నాకు యాపాకుతో చెయ్యి, నాకు యాపాకుతో చెయ్యి అంటున్నాడు మా మనవడు వచ్చి. చూడండి, అది కాకుండా కరివేపాకుతో చేస్తున్నాను. వాడికి ఇంతకుముందు కరివేపాకుతో పెట్టాను నేను. పెడితే యాపాకుతో చేయమంటాడు, కరివేపాకు అనటం రాక వాడికి. సరేనా? ఇదిగో కరివేపాకుతో బజ్జీ సూపర్గా ఉంటాయండి. తినండి, చేసుకోండి. చూడండి, చేసుకోండి, తినండి. సరేనా? మీరు తినరు, చేసుకోరు, చెప్పరు. ఎట్లా మీతో నేను ఏగేది? మా మనవడితోనైనా ఏగొచ్చు, కానీ మీతో మాత్రం ఏగలేకపోతున్నాను నేను. ఆంటీ వేసుకున్నాం ఆంటీ, సూపర్గా ఉన్నాయి ఆంటీ అని చెప్పరే మీరు. నాతో ఎప్పుడు కూడా కామెంట్ పెట్టండి నాన్న, బాగున్నాయో లేదో చూసి. వాడికి కరివేపాకుతో చేశా ఇంతకుముందు నేను ఒకసారి, కొంచెం పిండి మిగిలిందని. వాడు అదే పట్టుకున్నాడు, యాపాకుతో చెయ్యి అమ్మమ్మ, యాపాకుతో చెయ్యి నానమ్మ అని అంటున్నారు. ఆడుకోవటానికి వెళ్ళారు, చేసి పెడతానని చెప్తా. సరే, చిన్న వీడియో పెట్టుకుందాం సరదాగా అని సరదాగా చేస్తున్నాను. చూసారా? యాపాకుతో కాదండి, కరివేపాకుతో చేస్తున్నాను. మీరు కూడా యాపాకుతో చేయండి ఆంటీ అని చెప్పొద్దు, సరేనా? సరే, లాస్ట్కి మీరు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్. ఇదిగో చూడండి, తీసేస్తున్నా, అయిపోయింది, ఫినిష్. అందుకని ముందే చెప్పేసా మీకు. ఇది 1 minute కూడా ఉండదు, షార్ట్లో చూడండి, చక్కగా చూసి చెప్పండి ఎలా ఉన్నది. చూసారా? సూపర్ కదా? మా మనవాడి కోసం చేశానండి. యాపాకు కాదు, కరివేపాకు. లాస్ట్కి మీరు ఏమిస్తారో తెలుసు కదా మీకు. ఇందాక చెప్పేసా, ఇప్పుడు అడగను, తొందరగా ఇచ్చేయండి ప్లీజ్.